నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఉండవల్లి గుహల సాక్షిగా యోగాంధ్ర 2026 సీఎం చంద్రబాబు, బాబా రామ్దేవుల చారిత్రాత్మక యోగాసనాలు. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన, జొన్న రైతు పాండురంగ్ కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా. హైదరాబాద్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల నిర్బంధం, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రసంగాలపై రాజకీయ రగడ, సెక్యులరిజంపై డిజిటల్ మీడియాలో హాట్ డిబేట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ వాడకాన్ని, పారదర్శకతను పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుతున్న కొన్ని నిబంధనలు సామాన్యులను, ముఖ్యంగా దివ్యాంగులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు సంధిస్తున్న పదునైన ప్రశ్నలు ఇప్పుడు డిజిటల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. ఇదేం పాలన సార్, తప్పు సార్, తప్పు, దివ్యాంగులను ఈ మాదిరిగా ఇబ్బందులు గురిచేయకండి అంటూ వస్తున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా దివ్యాంగులతో సంతకాలు రాయించడం లాంటి పాత పద్ధతులతో వేధించడం ఎందుకంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వెరిఫికేషన్ లేదా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన నిబంధనల విషయంలో దివ్యాంగులు కొన్ని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చేతులు సరిగ్గా లేని లేదా రాయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులను కూడా ఆఫీసుల చుట్టూ తిప్పడం, వారితో పేపర్లు రాయించడం లాంటి పనులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ నేరుగా సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ, అయ్యా చంద్రబాబు గారు, దివ్యాంగులను ఈ మాదిరిగా ఇబ్బంది పెట్టకండి, టెక్నాలజీతో దివ్యాంగులకు చేతులు రాయించడం ఎందుకు సార్, ఇవన్నీ ఎందుకు సార్, ప్రజల మధ్య కులాల మధ్య కుంపట్లు పెడితే ఈజీగా గెలుస్తారు సార్ అంటూ అత్యంత ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం కులాల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడంపై పెట్టే శ్రద్ధ ఇలాంటి అణగారిన వర్గాల సమస్యను తీర్చడంపై పెట్టడం లేదనే ఆవేదన ఈ పోస్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సింగిల్ పోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేలా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మనకి ఇక్కడ అమరావతిలో చేసాము. హీ ఫిజికల్లీ ఛాలెంజ్ సార్. Typically 60 lakh rupees ఉంటాయి. Now you can write. Yes, he can write, sir. So he doesn't have hands, sir. You can show it. Yeah. Through his brain, he is controlling it. You can take it. Hand these to kitchen. With the sensors With the sensors, with his brain, he is able to And I can control. understand. He is doing that. Generally, బయట కంట్రీస్ సర్వీస్ too costly, sir. మనం 15 lakhs లోపల చేస్తున్నాం. Idea is that we will bring it down to 1 lakh below, so that every person with an amputated hand, we should be able to do this. టీటీడీ చేసే ఇది వర్డ్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేసి హౌ వీ కెన్ డూ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ యూ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా ఉద్యమం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 క్యాంపెయిన్లో భాగంగా విజయవాడ సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర స్థాయి యోగా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వివిధ రకాల యోగాసనాలు వేశారు. దాదాపు 1600 సంవత్సరాల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న ఉండవల్లి గుహల చెంత పచ్చని ప్రకృతి మధ్య జరిగిన ఈ యోగా ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఏపీని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంట్లో యోగా ఒక నిత్యకృత్యం కావాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మెగా యోగా డ్రైవ్ను డిజైన్ చేశారు. దీనికోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రత్యేకంగా యోగాంధ్ర పోర్టల్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే గ్లోబల్ థీమ్ ఆధారంగా ఈ వేడుకలు జరిగాయి. ఉండవల్లి వేదికగా బాబా రామ్దేవ్ వివిధ ప్రాణాయామాలు, ఆసనాల ప్రాముఖ్యతను వివరించగా ముఖ్యమంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనతో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబా రామ్దేవ్, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు నిరంతరం శ్రమించే గొప్ప కర్మయోగులను కొనియాడారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2047 నాటికి భారత్ వికసిత దేశంగా మారుతుందన్నారు. ఉండవల్లి గుహల వద్ద జరిగిన ఈ ఈవెంట్ అనంతరం అమరావతి మరియు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 25,000 మందితో జరగబోయే ప్రధాన రాష్ట్ర స్థాయి వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ये
हाथ से ज्यादा जोर से करते। चलो वृश्चिकासन करो, वृश्चिकासन। తెలంగాణలో పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన జొన్న రైతు నుగూరే పాండురంగ్ కొనుగోలు కేంద్రంలో జరిగిన జాప్యం ఎదురైన ఇబ్బందులను తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరారు. పొన్న గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి భరోసా కల్పించనున్నారు. రైతు నుగురు పాండురంగ్ తన 8 ఎకరాల భూమిలో పండించిన దాదాపు 35 క్వింటాల జొన్న పంటను మే 23నే సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే రోజుల తరబడి అధికారులు కొనుగోలు చేయకపోవడం, ఈలోగా కురిసిన అకాల వర్షాలకు జొన్నలు తడిసి మొలకలు రావడంతో లారీలో లోడ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అటు హమాలీలు కూడా లోడింగ్ కోసం అదనపు డబ్బులు డిమాండ్ చేశారని, తన వద్ద అంత సొమ్ము లేదని అధికారులు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్ కొనుగోలు కేంద్రంలోని పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొనుగోలు కేంద్రాల నిర్వహణ పూర్తిగా కుప్పకూలిందని, అధికారుల అలసత్వం వల్లే పాండురంగ్ ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ మొదట నేరడిగొండలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పొన్న గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. అనంతరం నేరడిగొండలోని బోధ్ నియోజకవర్గ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు రాబోయేటువంటి మాన్సూన్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కలగద్దు, అన్ని రకాల తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కార్పొరేషన్లకు సంబంధించి రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ జోనల్ కమిషనర్స్, అదేవిధంగా ఇతర హెచ్ఓడి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ కలిపి రివ్యూ చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి సిల్ట్ క్లియరెన్స్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏదైతే వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పరిస్థితిని మరొకసారి అంచనా వేస్తూ వాటికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, దాని తదుపరి మాన్సూన్లో ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు ఏ విధంగా ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి, అటెండ్ కావాలి అనేటువంటి అంశాలతో పాటుగా మనం ఈ వాతావరణ మార్పు ఎండాకాలం నుంచి వర్షాకాలంకి వస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో అన్ని బస్తీ దవాఖానాలు అప్డేట్ పనిచేయాలని, జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న 150 అధికారులు స్వయంగా 150 బస్తీ దవాఖానాలను సందర్శించి అక్కడ ఉండబడేటువంటి హాస్పిటల్ను కూడా మరి పరిశీలన చేసి అందుకు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో ఇన్ని వర్షాలు పడుతున్నప్పుడు వర్షం నీటి వృధా అవుతోంది. ప్రత్యేకించి ఒక డ్రైవ్ చేసి అబోవ్ 500 కానీ దానిపైన ఉన్నటువంటి బిల్డప్ ఏరియా లేదా అపార్ట్మెంట్స్లో తప్పకుండా 2016 నుంచి చట్టంలో ఉంది వాటర్ హార్వెస్టింగ్ కిట్ అనేది మ్యాండేటరీ. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి టీమ్స్ వారిగా వర్క్ హైదరాబాద్ మహానగరవాసులకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు, రోడ్ల ముంపు సమస్యలు తలెత్తకుండా ప్రజాపాలన ప్రభుత్వం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ, హైడ్రా మరియు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో ఒక సుదీర్ఘమైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని 150 డివిజన్లలోని ముంపు నివారణకు సిల్ట్ తొలగింపు పనులను శరవేగంగా పూర్తి చేయాలని, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు. అదే సమయంలో నగరంలో ప్రతి భవనంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను నిర్బంధం చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఒకేసారి భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి పారుదల మెరుగుపడడానికి, భూగర్భ జలాలు పెరగడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అత్యంత కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇకపై నగరంలో నిర్మించే ప్రతి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. మొదట ప్రజలకు అవగాహన కల్పించి ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలు, విపత్తు నిర్వహణను చూస్తున్న హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తెస్తోందని, క్షేత్రస్థాయి సిబ్బందికి వీటిపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా గతంలో ఉన్న కృష్ణా, గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2 తాగునీటి సరఫరాకు అదనంగా తాగునీటి వనరులను పెంచుతున్నామన్నారు. అలాగే హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు ఈ సీజన్లో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం శరవేగంగా సిద్ధమవుతోంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన యోగా సంగమం పోర్టల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏకంగా 6 లక్షల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 778 జిల్లాల్లోని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు మరియు స్థానిక సంఘాలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావడానికి అపూర్వ ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. మారుతున్న జనాభా అవసరాలు, పెరుగుతున్న సగటు మానవ జీవిత కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి మరియు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అద్భుతమైన ఇతివృత్తాన్ని ఎంచుకున్నాయి. వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో గౌరవప్రదమైన జీవనాన్ని సాగించేందుకు యోగా ఎలా ఉపయోగపడుతుందో వివరించడమే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలోని దేశంలోని అన్ని మూలాల నుంచి ప్రజలను డిజిటల్గా కనెక్ట్ చేసేందుకు యోగా సంగమం పోర్టల్ను కేంద్రం వేదికగా మార్చింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా వివిధ ఆర్గనైజేషన్లు ఇందులో తమ ఈవెంట్లను రిజిస్టర్ చేసుకుని కామన్ యోగా ప్రోటోకాల్ పాటించేందుకు ముందుకొచ్చాయి. అటు అంతర్జాతీయంగా కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ సమన్వయంతో గ్లోబల్ లెవెల్లో దాదాపు 2500 ప్రాంతాల్లో ఈ యోగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేవలం ఒక్కరోజు ఈవెంట్గా కాకుండా ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలన్న ప్రధాని మోడీ పిలుపుకు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఈ రెస్పాన్స్ ఒక బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న సనాతన ధర్మ రక్షణ ప్రసంగాలపై కొంతమంది కావాలని రాజకీయ రంగు పులుముతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మతాన్ని, సంస్కృతిని గౌరవించుకోవాలని పిలుపునిస్తే దాన్ని ఇతర మతాలకు వ్యతిరేకంగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ కించపరుస్తూ మాట్లాడలేదు. సరికదా అన్ని మతాల సంప్రదాయాలను సమానంగా గౌరవించారు. ఇటీవల మదురైలో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సెక్యులరిజం అనే పదానికి ఉన్న అసలైన అర్థాన్ని విడమర్చి చెప్పారు. నేను మతోన్మీదని కాదు, నా ధర్మాన్ని నమ్మే నిబద్ధత గల హిందువుని. నేను ఇస్లాంను, క్రైస్తవ మతాన్ని పూర్తిగా గౌరవిస్తాను. నా అభ్యర్థనల్లా ఒకటే, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మా నమ్మకాలను, హిందూ దేవతలను కించపరచకండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ సిద్ధాంత ప్రకారం ఒక క్రైస్తవుడిగా, ముస్లింగా తన నమ్మకాలను అనుసరించినప్పుడు ఒక హిందూ తన హిందూ ధర్మాన్ని పటిష్టంగా పాటించడాన్ని కొందరు కమ్యూనల్ అంటూ ముద్ర వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయనకున్న సర్వమత గౌరవానికి కడప దర్గాకు ఆయన అందించిన 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే ఒక పక్కా నిదర్శనం. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు మతాలను వాడుకుని పవన్ కళ్యాణ్ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు శాంతి భద్రతలతో పరస్పరం గౌరవంతో మెలగాలని ఆకాంక్షిస్తున్నారు. సొంత ధర్మంపై అభిమానం ఉండడం అంటే పక్క మతంపై ద్వేషం పెంచుకోవడం కాదు అనే నిజాన్ని పవన్ కళ్యాణ్ తన ప్రవర్తన ద్వారా నిరూపించారు. విమర్శలు చేసేవారు కేవలం రాజకీయ కోణాల్లోనే కాకుండా ఆయన చేసిన సామాజిక సేవలను, అన్ని వర్గాలకు అందిస్తున్న మద్దతును గమనించాలని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు. నమస్కారం.